ప్రైజ్ ది లార్డ్. నా పేరు సంకీర్తన. మేము నిజామాబాద్ నుంచి వచ్చాము. యాక్చువల్గా నా సాక్ష్యం ఏంటంటే, నాకు నీటి బుడగలు ఉన్నాయి. నీటి బుడగల వల్ల 2 months నుంచి బాగా స్టమక్ పెయిన్తో బాధపడుతున్నా. సో ఒకరోజు ఏమైందంటే, హాస్పిటల్కి వెళ్ళి అన్నీ రెడీ చేసేసుకున్నాం ఆపరేషన్ చేయించుకోవాలి అని. ఒకరోజు మార్నింగ్ లేవగానే కాళ్ళు చేతులు వణకడము, మొద్దు వారిపోయినట్టు, మొత్తం పడిపోయినట్టు, చీకటి వచ్చేసింది కళ్ళల్లోకి. పడిపోతా అనుకున్నా. ఆ టైంలో మమ్మీ తెలిసిన వాళ్ళకి కాల్ చేస్తే, వాళ్ళు ఇట్లా ఒక పాస్టర్ అని ఉన్నాళ్ళు, వాళ్ళు ప్రేయర్ చేసి స్వస్థత పొందుతారు అని తెలుసుకొని వాళ్ళ నుంచి కాల్ చేసి ప్రేయర్ చేయించుకుంటే, వెంటనే ఆ సమయంలో ఏదో గడ్డలాగా పడిపోయినట్టు అనిపించింది. ఆ టైంలో నేను స్వస్థత పొందుకున్నా. మా పాపకు బాగాలేదయ్యా, ఇట్లా నీటి బుడగలు ఉన్నాయి అనేసి అన్నారు. ఎంత ఉంటానన్న పాపకు వయసు? 24 సంవత్సరాలు ఉంటాయ్యా. ఇప్పుడు ఉందా దగ్గరనా? ఉందయ్యా. చెప్పండి. అయితే ఆపరేషన్ చేస్తామంటారయ్యా. 3-4 హాస్పిటల్లో తీసుకొని తిరిగినా. ఆపరేషన్ కి రెడీ అవుతున్నాం మేము. అయితే నిన్న అన్నచ్చి ఇట్లా సంగతి అని చెప్పిండయ్యా. మీ గురించి విన్నాక మేము ఆగినాము. అయితే వీలైతే సండే రోజు వస్తామయ్యా. మేము కొంచెం ప్రార్థన చేయాలి. ఆ పాపను తీసుకొని రండి నాన్న. ఇప్పుడు ఆ పాప ఉన్నదా నాన్న? ఉందయ్యా, ఇగో పక్కకే ఉంది. ఆ పాపకి ఇవ్వండి నాన్న చెప్తా. పాప పేరు సంకీర్తన అయ్యా. సంకీర్తన. ఒక నిమిషం నాన్న. ఇప్పుడు నాన్న ఇబ్బంది ఉందా నాన్న మీకు ఇప్పుడు? అవును, ఇట్లా ఫీవర్ వస్తుంది, ఇట్లా లేపెత్తించినట్టు అవుతుంది బాడీ మొత్తం. ఇప్పుడు ఉంది కదా నాన్న? అవును తండ్రి, మీకు స్తోత్రాలు. సంకీర్తన బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను ఆయన హస్తం చేతని హస్తము లేస్తున్నదంటే ప్రభు మీ కృప తండ్రి. సంకీర్తన నాకు దూరములు ఉన్నది తండ్రి, మీకైతే సమీపంలో ఉన్నది దేవా. నజరేయుడనే సునామములో ఇప్పుడే స్వస్థత నాయన. అయ్యా, నీటి బుడగలు కరిగిపోనుగా, కాళ్ళలోనే శిఖరం తెల్లిపోను గాక. సంకీర్తనకు అద్భుతం జరుగును గాక దేవా. ఏసునాలుడు ఇచ్చినంత. ఆమేన్. అమ్మా, ఇప్పుడు ఒకసారి చూసుకోండి అమ్మా. మీరు అటు నడిచి చూసుకున్నాను. నాకు కర్రగా వంకాయ లెక్కుందమ్మా, కింద పడిపోయిందమ్మా. నల్ల వంకాయ లెక్కనే ఉన్నది, కర్ర కింద పడిపోయిందమ్మా. నాకు కనబడుతుంది. మీ బాడీ చూసుకుంటున్నాను ఇప్పుడు ఎట్లుంటుంది, మీ కాళ్ళలో కానీ మీకు ఈ కడుపులో. కాళ్ళలో నుంచి వచ్చింది అయ్యా. ఇప్పటిదాకా మొత్తం పడిపోతా అనుకున్నా, కాళ్ళు చేతులు మొత్తం ఇట్లా మొద్దు వారిపోయినాయి. ఇప్పుడు చూడనా ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు బాగుంది. అటు నడిచి చూడనా? లేచా నడిచా, బాగుంది. ఇప్పటిదాకా మొత్తం తిమ్మిది అంతే ఉంది కాళ్ళలో చేతులలో, ఇప్పుడు లేదు. అప్పటిదాకా కాళ్ళు చేతులు వణకడము, కాళ్ళు మొద్దు పారిపోవడం, లేవలేకపోయినా కానీ అయ్యగారు ప్రార్థన చేశాక రిలీఫ్ అయిపోయారు ఆ టైంలో. అండ్ దాని తర్వాత నాకు నీటి బుడగ నొప్పి అనేది రాలేదు.